హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. 8 సంవత్సరాల నిరీక్షణ తర్వాత దైవజనుడు ప్రవచనముల ద్వారా అద్భుతమైన సంతానాన్ని అనుగ్రహించాడు. సంఘానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? సంఘానికి రెగ్యులర్గా మేము 2016 నుంచి ఇక్కడ రావడం స్టార్ట్ చేశామండి. మీకు వివాహం ఎప్పుడు జరిగింది? 2013 మే 23 తారీఖున మా వివాహం జరిగిందండి. ఒక 3 ఇయర్స్ గడిచిందండి. అలా 2016 వరకు మాకు అప్పటికి 3 ఇయర్స్ గడిచినా సరే గర్భఫలం అనేది రాలేదండి. అయితే అప్పటి నుంచి మేము ఎక్కడికి ఈ ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ, మా అత్తగారి ఇంటికి వెళ్ళినా కానీ, ఇంకా మీకు అవ్వలేదా, మీకు సంతానం ఇంకా కలగలేదా అంటూ అందరు అంటూ ఉండేవారు. ఒకప్పుడు మేము ఆఫీస్కి నేను వెళ్ళినప్పుడు కూడా మా ఫ్రెండ్స్తో డిస్కషన్ అలా వచ్చినప్పుడు కూడా నీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఇన్ని ఇయర్స్ అయింది అయినా సరే నీకు ఇంకా సంతానం కలగలేదు అంటూ ఇలా డిస్కషన్ రావడం జరిగింది. అప్పుడు చాలా బాధపడేవాళ్ళం. ఇంటికి వచ్చిన తర్వాత మా భార్యతో కూడా షేర్ చేసుకొని ఇలా జరిగింది అంటూ బాధపడేవాళ్ళం అండి. అయితే 2016 3 ఇయర్స్ గడిచిన తర్వాత అందరు ఇలా అంటూ ఉంటుంటే ఒకసారి మరి దైవజనుల దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేయించుకున్నాను. అన్నయ్య మరి ఎక్కడికి వెళ్ళినా ఇలా అంటున్నారు, మరి నాకు ఇంకా సంతానం గురించి ప్రేయర్ చేయండి అని అన్నప్పుడు 2016 ఆగస్టు 7వ తారీఖునండి అన్నయ్య నా కొరకు ప్రార్థన చేసి ప్రవచించడం జరిగింది. అంటే ఆ రోజు ప్రవచనం చెప్పారండి. నాకు ఫస్ట్ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నాయి నీకని చెప్పారు. అలాగే మంచిగా ఫలించిన పన, కోసిన పన చేతిలో పట్టుకొని ఉన్నావు. అదేవిధంగా నువ్వు తండ్రిగా ప్రమోషన్ ఉందనేసి 2 ప్రమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ఆ తర్వాత నీకు తండ్రిగా ప్రమోషన్ వస్తుందని దైవజనులు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మరి ఫిబ్రవరి 2017 అండి అన్నయ్య ప్రేయర్ చేసి ఏం చెప్పారంటే సంతానం గురించి ప్రేయర్ చేసి నువ్వు వెయిట్ పెరగబోతున్నావు, 5 kgs వెయిట్ పెరుగుతావు, ఇది నీకు సూచన గర్భఫలం పొందుకోవడానికి అనేసి దైవజనులు ప్రవచించడం జరిగిందండి. మాకు 31 మార్చి 2017లో నాకు ఒక ప్రవచనం చెప్పి ఉన్నారు. దైవ సేవకులు ఆత్మచేత నింపబడి, సునీత నువ్వు కొంచెం ఓపిక పట్టుకుని ఉండు, గర్భఫలం నిండు సమయానికి నువ్వు నీ బంధువుల్లో స్నేహితుల్లో ఎక్కడ చూచినను నువ్వే గణమైన స్థితిలో ఉంటావని దైవ సేవకులు నాకు ఒక ప్రవచనం చెప్పారండి. అదేవిధంగా దైవ సేవకులు 22 ఏప్రిల్ 2017 రోజున కూడా నాకు ఒక ప్రవచనం చెప్పారు. సునీత నీ వెయిట్ ఇంక్రీజ్ అవుతున్నావు, నీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం నీ ప్రెగ్నెన్సీకి ఒక సూచన అని చెప్పారు. అదేవిధంగా నువ్వు నీ పిల్లల్ని ఎత్తుకుంటావని కూడా దైవ సేవకులు చెప్పి ఉన్నారండి. నిజంగా దైవ సేవకులు మా పక్షంగా మా జీవితంలో పలికిన ప్రతి ప్రవచనము మా జీవితంలో నెరవేర్చబడింది. మరి మాకు సంతానం లేదనేసి మరి అందరూ అంటుండగా మేము ఎంతో బాధపడేవాళ్ళం అండి. ఇద్దరం మరి 7 days మరి 6 days ఇంట్లో ఉన్నప్పుడు బాగా బాధపడే వాళ్ళము, బాగా కృంగిపోయే వాళ్ళము. ఎందుకంటే బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ మేము ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళినా కానీ అందరూ పిల్లలతో సంతోషంగా ఉండేవారు. మేము మాత్రం మా సంతానం లేకుండా మేము ఇద్దరం వెళ్ళడంతో మేము ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళము. అయితే అదే బాధతో మరి ప్రతి ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఆరాధన సమయంలో మరి దైవజనుల ద్వారా దేవుడు మాతో పలికేవారండి. ప్రతి ఆదివారం మాతో దేవుడు మాట్లాడేవాడు. ఏంటంటే ఎప్పుడైతే మేము మాకు గర్భఫలం గురించి ప్రేయర్ చేయించుకున్నామో అప్పటి నుంచి ఎవ్రీ సండే దేవుడు మాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రేయర్ చేసుకున్నామో దాని గురించి సంతానం గురించే ప్రవచనాలు వచ్చాయండి. ఎవ్రీ వీక్ ప్రవచనాలు వచ్చిన తర్వాత 24 డిసెంబర్ 2017లో అండి దైవజనులు మాకు ప్రవచనం చెప్పారు. నీవు నీ చేతిలో గర్భఫలంలో ఉన్నట్లు చూస్తున్నాను, నీ పిల్లలు నీ చేతిలో ఉంటారని నాకు ప్రవచనం వచ్చిందండి. అలాగే నువ్వు హెచ్చింపబడుతున్నావు, నీ ఉద్యోగంలో కానీ నీ ఫైనాన్షియల్ కానీ నువ్వు హెచ్చింపబడుతున్నావని దైవజనులు నాకు ప్రవచించడం జరిగిందండి. అదేవిధంగా మరి ప్రతి ఆదివారం మేము ప్రార్థనల అనంతరము దైవజనురాలతో ప్రేయర్ చేయించుకునేవారు. మరి వారు మమ్మల్ని ఎంతగానో ఓదార్చేవారండి. మా ప్రవచనాలతో మీకు ప్రవచనం దేవుడు ఇస్తున్నారు, దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరేం భయపడకండి, మీరు అనేసి టెన్షన్ పడకండి అని చెప్పేవారండి. ఆ యొక్క ఓదార్పు మాటలతో మేము ఎంతో బలం పొందుకొని తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగేదండి. 10వ తారీఖు జూన్ నెల 2018 సంవత్సరంలో దైవజనులు నా కొరకు ఒక ప్రవచనం చెప్పి ఉన్నారు. ఏంటంటే నేను నీ బిడ్డను చూస్తున్నాను, నీవు కన్సీవ్ అవుతున్నావు అని చెప్పి దైవ సేవకులు చెప్పి ఉన్నారు. అదేవిధంగా 18వ తారీఖు 10వ నెల 2018 ఆ దినాన్ని నా బర్త్డే రోజు దైవ సేవకుల యొక్క పెద్ద కుమారుడు జతిన్ నా ఆత్మను దేవుని దూతలు నీ సంతానం దగ్గరికి తీసుకువెళ్ళి నీ యొక్క సంతానాన్ని నాకు చూపించి ఉన్నాయని చెప్పేసి జతిన్ ఆ యొక్క దర్శనాన్ని నాకు చెప్పి ఉన్నాడు. ఈ విధంగా సంతానం కొరకు అనేక మార్లు మరి ప్రతి ఆదివారం ఆరాధనలో దేవుడు మాతో మాట్లాడుతూ వస్తున్నారండి. ప్రవచనాలు మేము అన్నీ రాసుకుంటున్నాము. అందులో మరికొన్ని ప్రవచనాలు 2019 జూన్ నెలలో నాకు దైవజనులు చెప్పారండి ప్రవచనం. ఆనందం మంచి సంతానమును దేవుడు మీకు ఇస్తున్నాడు,
తృప్తిపరిచే విధముగా మీరు అటువంటి సంతానం పొందుకుంటారు. మీరు దేవునికి ఒదిగి ఉండండి అని దైవజనులు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా నీ పిల్లలను దేవదూతలు ఎత్తుకొని వస్తున్నారు, దేవుడు నీ కన్నులను అభిషేకిస్తున్నాడు, నిన్ను నీ సంతానమును దేవుడు ప్రత్యేకించుకుంటున్నాడని దైవజనులు నాకు ప్రవచించడం జరిగిందండి. స్పర్మ్ కంటూ ఒక్కొక్కసారి యాక్టివ్గా ఉండడం, ఒక్కొక్కసారి చాలా వీక్గా ఉండడం ఉంటుందనేసి దైవజనులు చెప్పారు. ఆ రోజు అభిషేకించారండి, మమ్మల్ని అభిషేకం ప్రార్థన చేసి ఈ రోజు నుంచి నీకు విడుదల పొందుకుంటున్నావు, దాని నుంచి ఇప్పటి నుంచి నీ స్పర్మ్ కౌంట్ అనేది యాక్టివ్గా ఉంటుందని దైవజనులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి తనకు కూడా ఆ రోజు చెప్పారు, తన యొక్క ట్యూబ్ ఒకటి నార్మల్గాను మరి ఇంకోటి ప్రాబ్లంగా ఉన్నట్టు దేవుడు దైవజనులకి స్పష్టంగా చూపించారంటండి. ఆ రోజు ఇద్దరిని అభిషేకించి ప్రార్థన చేశారండి. అప్పటి నుంచి మీరు విడుదల పొందుకుంటారు, ఈ రోజు నుంచి మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు, ఇప్పటి నుంచి మీకు ఫ్రీ అయ్యారు ఈ ప్రాబ్లం నుంచి అని దైవజనులు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2021 25th జూలై రోజు దైవజనులు ప్రవచనం చెప్పారండి. మరి సునీతకి దేవుడు మరలా ఈ సంవత్సరము ఈ కాలం వరకు నువ్వు కన్సీవ్గా ఉండి సాక్ష్యంతో నింపబడుతున్నావు అని చెప్పారు. నువ్వు సంచరించబోతున్నావు, గర్భఫలం విషయంలో ఒక్క మంచి పచ్చని పొలంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఆ పొలం నీవై ఉన్నావు, ఆటంకపరిచే తెగుళ్ళు అనేకమైనవి వస్తాయి, దేవుడు వాటిని అన్నిటిని పెరికివేస్తున్నాడు, నీవు ఫలించబోతున్నావు, ఆ ఫలము దేవుడు చూపించబోతున్నాడు, ఆ పనులు బలముగా గుర్తుగా ఉండడం నేను చూస్తున్నాను, నీవు బ్లెస్ అవుతున్నావు, నీవు ప్రత్యేకింపబడుతున్నావు, ఏ ప్రభావం కూడా నీ మీద పనిచేయదు, దేవుడు అనుగ్రహించే సంతానమును ఏదీ ఆపలేదు, నిన్ను ఆటంకపరిచిన వారికి భయంకరమైన ఎఫెక్ట్స్ రాబోతున్నాయని దైవజనులు మరి సునీతకి ప్రొఫెసర్ చెప్పడం జరిగిందండి. మంచి పచ్చని పొలంలోకి తీసుకుని వెళ్తున్నాడు. ఇదిగో ఆ పొలం నువ్వై ఉన్నావు, ఆటంకపరిచే తెగులు అనేకమైన వస్తూ ఉంటాయి, దేవుడు వాటిని పెరిగి వేస్తాడు, నీవు ఫలించబోతున్నావు, నీవు నాకు ఆ యొక్క ఫలాలు దేవుడు చూపిస్తున్నావు, ఆ ఫలాలు బలముగా గుర్తుగా ఉండడం నేను చూస్తున్నావు, నువ్వు కనసాగబోతున్నావు, ప్రత్యేకించబడుతున్నావు. ఒక ఇంటిని చూస్తున్నాను, ఆ ఇంటి గుమ్మం దగ్గర నీవు నీ భార్య నీ చేతిలో నీ సంతానంతో నిలబడి ఉండుట నేను చూస్తున్నానని దైవజనులు చెప్పారండి. అదేవిధంగా ఇదిగో నీ చేతిలో ఒక రిపోర్ట్ ఉంటుంది, అది డాక్టర్ నీకు చూపిస్తూ చెప్తున్నారు, దాని గురించి నీకు వివరిస్తున్నాడు, నీ రిపోర్ట్స్ అన్నీ పెద్దవిగాను చేయబడుతున్నాయి, నీ ముఖము వికసిస్తుంది, అది ఒక స్కానింగ్ రిపోర్ట్, అది చిన్నగా ఉంది, స్టాప్లర్ చేయబడి ఉంది, స్కానింగ్లో బేబీ గ్రోత్ కనిపిస్తుందని డాక్టర్ నాకు చెప్తున్నట్టు దైవజనులకు దేవుడు దర్శనం చూపించారు, ఆ ప్రవచనం నాకు చెప్పారండి. మరి 8 సంవత్సరాల నుంచి మీకు పిల్లలు లేరు కదా, సంతానం లేక మీరు బాధపడుతున్నారు కదా, మరి 8 సంవత్సరాల్లో ఎప్పుడు మీరు వైద్యుల్ని సంప్రదించలేదా, లేకపోతే ఏదైనా వైద్యుల దగ్గరికి వెళ్ళారా లేదా? మేము మా పేరెంట్స్ ఆంధ్రాలో చూపించారు, అక్కడ 2 హాస్పిటల్స్కి వెళ్ళాము అక్క. అలాగే తెలంగాణలో కూడా 2 హాస్పిటల్స్కి మేము వెళ్ళాము, డాక్టర్స్ని సంప్రదించాము. మీరు సంప్రదించినప్పుడు, మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏమన్నారు? మేము లాస్ట్గా చూపించుకున్న హాస్పిటల్లో వెళ్ళినప్పుడు డాక్టర్స్ మాకు అనేక వైద్య పరీక్షలు చేయించారు, మా హస్బెండ్కి నాకు కూడా అనేకమైన పరీక్షలు చేశారు. చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ ఏమన్నారంటే, ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పేసి మాకు సజెస్ట్ చేశారు. కానీ దేవుడు మాకు అనేకమైన ప్రవచనాలు దేవుడు మాకు అనుగ్రహించారు కాబట్టి మేము ఫస్ట్ న్యాచురల్గానే ట్రై చేస్తామని చెప్పేసి డాక్టర్స్కి చెప్పాము. అప్పుడు వాళ్ళు 1 month వాళ్ళు నార్మల్గా ట్రై చేయడానికి ఇచ్చారు, కానీ ఫస్ట్ మంత్ మాకు అవ్వలేదు, సక్సెస్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నీ ఎగ్ వచ్చి యూటరస్కి అటాచ్ అవ్వట్లేదు కాబట్టి మేము న్యాచురల్గా ట్రై చేయడం అనవసరం అని చెప్పారు. అలాగే ఐవీఎఫ్కి వెళ్ళినా కానీ మేము గ్యారంటీ ఇవ్వము, 100% నేను గ్యారెంటీ ఇవ్వలేను, కానీ మీరు ట్రై చేయండి అని అయితే డాక్టర్స్ చెప్పారు. డాక్టర్లు ఆ విధంగా చెప్పారండి. మరి ఐవీఎఫ్కి వెళ్ళినా కానీ మీకు ఈ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే మీకు మ్యారేజ్ అయ్యి కూడా చాలా 8 years అయిపోతుంది కదా, ఇప్పుడు ట్రై చేసినంత మాత్రాన అవ్వదు, బట్ మేమైతే గ్యారంటీ ఇవ్వము, చేస్తే ట్రై చేయండి ఐవీఎఫ్ అని చెప్పారు. అప్పుడు మేము ఏమనుకున్నామంటే అండి, ఆల్రెడీ దేవుడు మాకు ఇంత క్లియర్గా చెప్పారు ప్రవచనాల ద్వారా, ఆల్రెడీ మీకు దేవుడు సంతానం ఇస్తారు, మీకు కంపల్సరీగా దేవుడు సంతానం ఉంది, మీకు సంతానం లేకుండా అయితే లేదనేసి అనేక మార్లు మరి దైవజనుల ద్వారా దేవుడు మాకు ప్రవచనాలు చెప్పారు. సో మేము ఏమనుకున్నామంటే ఇంకా మెడిసిన్ వాడడం ఆపేసామండి. అంటే ఆ మెడిసిన్ కూడా జస్ట్ వాళ్ళు ఫస్ట్ 1 month మేము వాడాం వాళ్ళ దగ్గర, తర్వాత ఆ మెడిసిన్ కూడా వాడడం మానేసి మేము హాస్పిటల్కి వెళ్ళలేదండి. తర్వాత వచ్చి దైవజనులతో ఇలా చెప్పాము, ఇలా జరిగింది అనేసి చెప్పి ప్రేయర్ చేయించుకున్నాము. అయితే దైవజనులు కూడా మమ్మల్ని ఎంతగానో అప్పుడు బలపరిచారు, ఇలాగే మీరు ఏమీ బలహీనపడకండి, ఎందుకంటే దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పారండి. మరి అప్పటి నుంచి మేము ఇంకా తర్వాత హాస్పిటల్కి సంప్రదించలేదు.
ప్రార్థనలోనే పాల్గొంటూ ఉన్నాము. ఈ 7 days చైన్ ప్రే కంప్లీట్ అయిన ఆ వీక్లోనే నేను కన్సీవ్ అయ్యానండి. దేవుడు మాకు అనుగ్రహించిన ప్రతి ప్రవచనం నెరవేర్చి నేను గొప్ప బహుమానాన్ని, గొప్ప గర్భఫలాన్ని నేను పొందుకున్నాను. హన్నా జీవితంలో ఎలాగైతే దేవుడు తన దుఃఖాన్ని తీసివేసి ఉన్నారో, అలాగే ఈ 7 days చైన్ ప్రేస్ ద్వారా దేవుడు నా దుఃఖాన్ని తీసివేసి మా యొక్క జీవితాల్లో, మా ముఖాల్లో సంతోషాన్ని అనుగ్రహించి ఉన్నారు. మరి ఈ బిడ్డల పట్ల మరి దేవుడు ఎన్నో ప్రవచనములు అనుగ్రహించి 8 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వీరు గర్భఫలం పొందుకోవడం జరిగిందండి. మరి దాని వెనకాల కూడా ఎంతో పోరాటం జరిగింది. మరి వీరు గర్భఫలం పొందుకోకుండా ఉండాలని చెప్పేసి మరి అనేకమైన శాపములు, అనేకమైన బలహీనతలు వీరిని వెంబడిస్తూ ఉండేవి. మరి కుమార్తె గర్భఫలం పొందుకోకుండా అనేక ఈవిల్ స్పిరిట్స్ కూడా మరి ముఖాముఖిగా మరి దైవజనుల ద్వారా మాతో మాట్లాడేవండి, వీరిని గర్భఫలం పొందుకోకుండా మేము చేస్తాము అని. కానీ దేవుడు నామమును బట్టి అవి గద్దించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మరలా వారిని అవి విడిచి వెళ్ళిపోవడము, తర్వాత వారు 8 సంవత్సరాల తర్వాత గర్భఫలం పొందుకోవడం జరిగిందండి. మరి ఈ కుమార్తె కన్సీవ్ అయిన తర్వాత కూడా అండి అనేక మార్లు అపవాది పదే పదే మరి ఈ కుమార్తె గర్భఫలమును తీసుకెళ్ళిపోవడానికి అనేక మార్లు హెచ్చరిస్తూ ఉండేవాడు. నేను ఈ గర్భఫలమును ఉంచను, నేను తీసుకువెళ్ళిపోతానని. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా అనేక మార్లు అపవాది స్వరము వినేవాళ్ళము. మరి ఆ అపవాది అలా మాట్లాడినప్పుడు మేము దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయడం జరిగేదండి. ఈ కుమార్తెకి ప్రతిరోజు ప్రార్థన చేయడం జరిగేది. ఈ బిడ్డ కన్సీవ్ అయినాక కూడా డాక్టర్లు కూడా అమ్మ ఇది ఈజీ కాదు నిలబడ్డము అని చెప్పడం జరిగింది. ఇది చాలా కష్టము, నువ్వు కంప్లీట్గా 9 months బెడ్ రెస్ట్ ఉండాలి, లేకపోతే గర్భఫలం నీకు ఉండడం కష్టమని వారు కూడా చెప్పడం జరిగింది. మరి అనేకమైన ఆటంకాలండి, అనేకమైన ఇబ్బందులు. మరి కానీ దేవుడు అనుగ్రహించిన ఆ ప్రవచనాలను బట్టి ఈ కుమార్తె విశ్వాసంతో మొరపెట్టేది, మేము కూడా మరి దైవసేవకులుగా విశ్వాసంతో మొరపెట్టే వాళ్ళము. మరి కుమార్తె విషయంలో అలా ప్రార్థన చేయడం జరిగిందండి. అనేక అపవాది యొక్క తంత్రముల నుంచి మరి కుమార్తెకి విడుదల కోసం ప్రార్థన చేయడం జరిగింది. మరి నువ్వు కన్సీవ్ అయిన తర్వాత నీకు ఎలా ఉందిరా? నువ్వు కన్సీవ్ అయ్యావు తర్వాత నీ ఆరోగ్యం కానీ, హెల్త్ ఇష్యూ కానీ ఎలా ఉంది? నేను కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యాను నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా కుటుంబం అంతా. కానీ కన్సీవ్ అయిన ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రాబ్లం, అంటే బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యేది. ఒక 1 day బ్లీడింగ్ అయ్యేది. వెంటనే మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేదాన్ని, అక్క ఇట్లా బ్లీడింగ్ అవుతుంది అక్క అని చెప్పి. అప్పుడు మీరు ప్రార్థన చేసిన ప్రతిసారి అద్భుత రీతిగా బ్లీడింగ్ వెంటనే స్టాప్ అయ్యేది. అదేవిధంగా ఒకరోజు మీరు ప్రార్థన చేశారు అక్క నాకు, ఏంటంటే ఈ బిడ్డ యొక్క సంతానాన్ని ఏది ముట్టుకోకూడదు అని చెప్పేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి అక్క నాకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు, కొత్తగా ప్రార్థన చేశారు ఈరోజు అనుకున్నాను. అలాగ అనుకున్న నెక్స్ట్ డేనే నాకు ఉన్నట్టుండి అప్పటి వరకు బేబీ మూమెంట్స్ అనేవి తెలిసినవి, కానీ సడన్గా బేబీ మూమెంట్స్ అనేవి నాకు తెలియలేదు అక్క. బేబీ మూమెంట్స్ తెలియకపోతే మొత్తం పొట్టంతా టైట్గా ఉండడం, చాలా అనీజీగా ఫీల్ అయ్యాను. అప్పుడు వెంటనే మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు మీరు ప్రార్థన చేసి ఆమెననే లోపే నాకు మళ్ళీ మూమెంట్స్ అనేవి, కదలికలు అనేవి వచ్చాయి. ఈ కుమార్తె విషయంలో అండి, ఈ కుమార్తె కన్సీవ్ అయినప్పుడు కూడా మరి చాలా స్ట్రగుల్స్లో నుంచి గర్భఫలం నిలబడ్డము దేవుని ఆశీర్వాదం అండి అది నిజంగా. మరి కుమార్తె నెలలతో ఉన్నప్పుడు కూడా అపవాది నాకుతో క్లియర్గా చెప్పడం జరిగింది, నేను తన కడుపులో ఉన్న బిడ్డని నేను తన హార్ట్ బీట్ని కూడా నేను కదలకుండా చేస్తాను, తను ఊపిరాడకుండా చేసి నేను కడుపులోనే నేను ఆ బిడ్డని మీరు పొందుకోకుండా చేస్తానని చెప్పినప్పుడు మేమైతే విశ్వాసంతో ఇన్ని ప్రవచనములు దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడని ఆ అపవాదిని గద్దించి మరి ప్రార్థన చేసినప్పుడు అండి, ఆ కుమార్తెకు ముందు రోజే నేను రేపు జరగబోయేది ఏమైతే జరుగుతుందో అది దేవుడు నాకు ముందుగానే తెలియపరిచినప్పుడు మరి నేను ఆ కుమార్తెకి చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. మరి అపవాది దాడి చేసినప్పటికీ మరి ఆ యేసు నామంలో అపవాదిని గద్దించినప్పుడు మరి ఆ అపవాది తన గర్భఫలమును పట్టి ఉన్న గర్భఫలమును విడిచి వెళ్ళిపోవడము, తర్వాత మళ్ళీ తన కడుపులో ఉన్న బేబీ మంచి హెల్దీగా అవ్వడము, తర్వాత మూమెంట్స్ తెలియడం జరిగిందండి. ఇవి దేవునికే సమస్త మహిమ కలుగును గాక అండి. దేవుడు చాలా గొప్ప కార్యములు ఈ బిడ్డ జీవితంలో జరిగించాడు. బేబీ వెయిట్ చెక్ చేసినప్పుడు అండి చాలా వెయిట్ అనేది చాలా తక్కువ ఉంది. చాలా తక్కువ ఉన్నప్పుడు నేను దైవ సేవకులకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నప్పుడు ప్రార్థన చేసిన విధంగా ఉండవలసిన వెయిట్ కంటే బేబీ వెయిట్ ఇంకా ఎక్కువగానే దేవుడు అనుగ్రహించి ఉన్నారు. బేబీకి మంచి వెయిట్ని దేవుడు ఇచ్చి ఉన్నారు.
మరి ఈ కుమార్తె ప్రతిరోజు ప్రార్థన చేయించుకునేదండి తన గర్భఫలమును బట్టి. మరి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన గర్భంలో ఉన్న బిడ్డని చూపించడం జరిగిందండి. అది చాలా ఆశ్చర్యం అనిపించింది మాకైతే. దేవుడు ఏ విధంగా అయితే చూపించాడో మరి అలాగే నేను వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి చెప్పడం జరిగింది. ఎరా మీ బేబీ ఫేస్ని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఇగో ఆ కుమార్తె కనులు చాలా చిన్నగా, చైనీస్ వాళ్ళ కనులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. మరి ఆ బిడ్డ బుగ్గలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా హెల్దీ బేబీ మీకు పుడుతుందిరా దేవుడు చూపించాడని ఈ బిడ్డలిద్దరికి చెప్పడం జరిగింది. మరి తనకి 9th మంత్లో అండి. ఆ రోజు August 18th అండి. నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు చెకప్కి వెళ్తున్నాను అనేసి కాల్ చేసింది. సో వెళ్ళమని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టరు అడ్మిట్ అవ్వమంటున్నారు, డెలివరీ చేస్తామని చెప్పారండి. అయితే సరే అనేసి ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆ రోజు ఆఫీస్లో ఉన్నాను. ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి వాళ్ళు అడ్మిట్ అయినప్పటి నుంచి నాకు కాల్ చేస్తానన్నారు. పెయిన్స్ గురించి ఇంజెక్షన్ ఇచ్చారు, పెయిన్స్ అయితే రావట్లేదు అనేసి. సో నేను ఈవినింగ్ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వడం జరిగిందండి. సో నైట్ మొత్తం తను పెయిన్స్ అంటే తనకి ఫుల్గా రావట్లేదు అనమాట, వస్తున్నాయి ఆగిపోతున్నాయి. అయితే ఆ నైట్లో అండి మరి ఆ సమయంలో మరి మా దైవజనులు గారి కుమారుడు మరి ఇక్కడ లేరండి, వేరే రీజన్కి ప్రేయర్ విషయమై వెళ్ళారు. అయితే అప్పుడు దైవజనరాలకు ఫోన్ చేశాను. అక్క మరి ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేసాం, మీరు ఒకసారి రండి అక్క ప్రేయర్ చేయండి అంటే సరే అనేసి మరి ఆ నైట్లో మరి రావడం జరిగిందండి. హాస్పిటల్కి వచ్చి మరి తనకి అప్పటికి పెయిన్స్ రావట్లేదు, అంటే పెయిన్స్ వస్తున్నాయి ఆగిపోతున్నాయి, కరెక్ట్గా పెయిన్స్ రావట్లేదు. సో అప్పుడు దైవజనరాలు మరి ప్రేయర్ చేశారండి. ప్రేయర్ చేసిన తర్వాత బయటకు వచ్చి నాకు చెప్పారు, అమ్మ ఇప్పుడు నైట్ అయితే డెలివరీ అవ్వదు తనకి, ఈ ఎర్లీ మార్నింగ్ 3 to 6 ఆ టైంలో మాత్రమే తనకు డెలివరీ అవుతుంది, దేవుడు నాకు క్లియర్గా చూపించారు, ఏమి టెన్షన్ పడకు అనేసి అన్నారండి. ఉండమంటే నేను హాస్పిటల్లో ఉంటానంటే లేదాక మీరు వెళ్ళండి, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను అన్నాను. మరి ఆ నైట్ మళ్ళీ అక్క ప్రేయర్ చేసి హాస్పిటల్ నుంచి వెళ్ళడం జరిగిందండి. ఆ నైట్ మొత్తం తను బాగా సఫర్ అయిందండి. అంటే పెయిన్స్ రావడం ఆగిపోవడం ఫుల్ బ్లడ్గా అనేది పెయిన్స్ రాలేదు. సో తర్వాత ఒక 11:30, 12 నుంచి బాగా పెయిన్స్ రావడం స్టార్ట్ అయినాయండి. దానికి బాగా ఫుల్ పెయిన్స్ వస్తుంటే డాక్టర్ గారు ఆ పైనే ఉంటారు. అయితే నర్సు వస్తున్నారు, చెక్ చేసుకుంటున్నారు తప్ప వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు. మళ్ళీ తర్వాత ఒక 2 o'clock ఆ టైంలో నర్సులు వస్తున్నారు, చెక్ చేసి హడావుడి అప్పటికప్పుడే హడావుడి చేశారు. ఏంటో నాకు అర్థం కాలేదు. హడావుడి చేసిన తర్వాత అప్పటి వరకు డాక్టర్ రాలేదండి. మరి వీళ్ళు మాకైతే ఏం చెప్పలేదు. హడావుడిగా వచ్చి వాళ్ళు చెక్ చేయడం, వాళ్ళు టెన్షన్ పడడం చూశాను. వాళ్ళు టెన్షన్ పడి ఇమీడియట్గా వెళ్ళి పైన వాళ్ళ డాక్టర్ ఉంటే డాక్టర్ని తీసుకుని వచ్చారు. డాక్టర్ వచ్చింది, చెక్ చేసింది. తను కూడా అసలు ఎప్పుడైనా ఈ 9 months ఆమె చెకప్కి మేము వెళ్ళాము, ఇంతకుముందు కూడా ఆ డాక్టర్ మాకు తెలుసండి. అయితే ఎప్పుడు చాలా కూల్గా ఉంటుంది. అంత కూల్గా ఉండే డాక్టర్ కూడా బాగా టెన్షన్ పడిపోయింది. ఆ 2 o'clock వచ్చి తనని చెక్ చేసినప్పుడు ఏమైందో తెలియదు, ఏం చెప్పలేదు. ఇమీడియట్గా సర్జరీకి తీసుకెళ్ళాలి అని అన్నారు. ఓకే అన్నాము. సో ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి ఆపరేషన్ థియేటర్ అవన్నీ రెడీ చేశారు. నర్సులు కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. తర్వాత తనని కిందికి ఆపరేషన్ థియేటర్లోకి తనని తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ కిందికి వచ్చారండి. కిందికి వచ్చి నన్ను పక్కకి తీసుకెళ్ళి అప్పుడు చెప్పారు, ఇది చెక్ చేశాము, బేబీ మూమెంట్ అనేది ఏం లేదు, తన హార్ట్ బీట్ కూడా ఏం కనపడట్లేదు. అంటే నార్మల్గా డాక్టర్ ఫస్ట్ చెప్పడం ఏంటంటే నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పారండి. మరి నార్మల్ డెలివరీ అయ్యేటట్టయితే ఏం కనిపించడం లేదు, తనకి సర్జరీ పడుతుంది. సర్జరీ చేసినా కానీ లోపల బేబీ అనేది మరి తను లైవ్గా ఉందని చెప్పలేము, ఎందుకంటే తన హార్ట్ బీట్ దొరకడం లేదనేసి అన్నారండి. నువ్వు మరి సైన్ పెట్టించుకున్నారు నాతోటి, ఇలా జరిగింది, మరి ఇలా ఉంటుంది, దీని మీద సైన్ చేయాల్సి ఉంటుందంటే నేను ఇమీడియట్గా మరి ఆ సమయంలో మరి తెల్లవారుజామున అండి జనరల్కి ఫోన్ చేసి ఇలా ఉందాక అని చెప్పాను. ఫోన్లో ప్రేయర్ చేసి అక్క ఏం టెన్షన్ పడకనాను అని చెప్పారండి. మరి ఇమీడియట్గా నేను సైన్ చేయడం జరిగింది. సైన్ చేసిన తర్వాత మరి తనని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ రోజు మరి నా దగ్గర కూడా ఎవరు లేరు, నేను మా అమ్మ అత్తగారు ఉన్నామండి. డాక్టర్ గారు ఏం చెప్పారంటే బేబీకి అయితే హార్ట్ బీట్ ఏం లేదు అది గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. నేను బయట కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నానండి. కరెక్ట్ 4:25 డెలివరీ అయింది, పాప జన్మించిందండి. మరి దైవజనరాలు ఏ టైం అయితే చెప్పారో కరెక్ట్గా 3 to 6 అండి, 4:25 4:25 మరి పాప పుట్టడం జరిగిందండి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. దేవుడు అద్భుత రీతిగా అండి మరి August 19th రోజు ఎర్లీ మార్నింగ్ అండి 4:25 మరి పాప జన్మించిందండి. అది కూడా నార్మల్ డెలివరీ అయిందండి. అయితే చాలామందికి నేను ఫోన్ చేసి ఇలా చెప్పానండి, మరి నాకు పాప పుట్టింది నార్మల్ డెలివరీ అన్నప్పుడు
కొందరు అంటే అస్సలు నమ్మలేదండి. ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళకి గర్భఫలం వచ్చింది, అది నార్మల్ డెలివరీ అయిందా అంటే ఈ రోజుల్లో ఎవరికి నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అని అందరికి సిజరీన్ అవుతుంది. సో చాలామంది నమ్మలేదు. దాన్ని క్రాస్ చెక్ చేసుకున్నారు. అంటే ఈ పలానా అమ్మాయి హాస్పిటల్లో డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయ్యిందా అన్నట్టు క్రాస్ చెక్ చేసుకున్నారు. కానీ దేవుడు మా పట్ల ఉండి అన్ని గొప్ప కార్యాలు చేశాడండి. దేవుడు మా పట్ల ఏదైతే మరి ప్రవచనం దైవజనుల ద్వారా చెప్పబడిందో ప్రతి ఒక్క ప్రవచనం మా జీవితంలో నెరవేర్చబడిందండి. మరి దేవుడు మరి ఏం చెప్పారంటే ఫస్ట్ దైవజనులు, నీకు మరి నువ్వు సంతానము పొందుకునే సమయానికి అన్ని విధాలా నువ్వు సెటిల్ అవుతావు అని చెప్పారండి. మరి ఆ సమయంలో మరి నాకు పాప జన్మించిన సమయంలో నేను ఫైనాన్షియల్గా మంచి బాగున్నానండి. అదేవిధంగా నా జాబ్లో కూడా నాకు పర్మనెంట్ జాబ్గా వచ్చిందండి. అన్ని విధాలా సెట్ అయిన తర్వాత నాకు దేవుడు గర్భఫలం అనుగ్రహించడం జరిగింది. దానిని బట్టి మరి దైవజనులు మాకు తెలుపబడిన ప్రవచనాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. డెలివరీ రూమ్లో కూడా అండి, నాకు డెలివరీ చేస్తున్నప్పుడు బేబీ అనేది పైకి ఉంది, అసలు కిందకి రావట్లేదు. ఎంత పుష్ చేసినా అది కిందకి వచ్చేది కదండి. అక్కడ ఉన్న వాళ్ళంతా అదేంటి పొట్టని కిందకి ఇట్లా అంటున్నా కానీ బేబీ అనేది పైకి వెళ్ళేది కానీ కిందకి చాలా టైం వరకు రాలేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా మేడం చాలా టెన్షన్ పడింది, ఇంకా బేబీ లేదు అని అనుకుంది. క్రై కూడా కొంచెం లేట్ అయ్యింది. అలాగే బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ కూడా పీడియాట్రిషియన్ చూసి వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి బేబీనని ఆ రిక్వెజేషన్ ఫామ్ కూడా రాసి ఇచ్చారు. కానీ దేవుడు అద్భుత రీతిగా బేబీని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా అదే హాస్పిటల్లో ఉంచారు. బేబీ సంపూర్ణ ఆరోగ్యంతో అదే హాస్పిటల్లో నా పక్కనే ఉన్నది. ఇంకో హాస్పిటల్లో బేబీని బాక్స్లో పెట్టడం కానీ ఎన్ఐసీలో అడ్మిట్ చేయడం కానీ జరగలేదు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దైవ సేవకురాలికి దేవుడు బయలుపరిచిన విధంగా మా పాప పుట్టకముందే మా దైవ సేవకురాలు ఏ విధంగా అయితే ఫేస్ చూసారో, తన కళ్ళు తన చీక్స్ ఎట్లా ఉంటాయని దేవుడు బయలుపరిచి ఉన్నారో, అదేవిధంగా మా పాపను చూసిన ప్రతి ఒక్కరు కూడా మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ కూడా మీ పాప సేమ్ చైనీస్ అమ్మాయిలా ఉన్నది, ఆ కళ్ళు చిన్నగా, చీక్స్ భలే ఉన్నాయి, చైనీస్ అమ్మాయా మీ అమ్మాయి అని ఇప్పటికీ అడుగుతున్నారండి. దేవుడు మా గొప్ప కార్యం చేసి మా పాప పుట్టకముందే ఆ పాప ఎట్లా ఉంటుందని మా సేవకులకి చూపించి ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మాకు గర్భఫలం అనుగ్రహిస్తండి. మరి మాకు పుట్టబోయే పిల్లలకండి మరి ప్రతిదీ జరగవలసిన ప్రతి కార్యక్రమము మా సంఘంలోనే మరి జీసస్ క్రైస్ట్ కడవరి మహిమ మినిస్ట్రీ సంఘంలోనే చేస్తాననేసి మరి మేమిద్దరం కలిసి మొక్కుబడి చేసుకున్నామండి. అయితే మరి మాకు తను డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ రోజు రెండో రోజే మరి తను డిశ్చార్జ్ అవ్వడం జరిగిందండి. మూడవ రోజు మరి ఆదివారం వచ్చిందండి. ఆదివారం రోజు మరి మేము ముగ్గురం, నేను మరి మా పాప, మా భార్య కలిపి ముగ్గురం సన్నిధానికి వచ్చి సాక్ష్యం చెప్పుకున్నామండి. అదేవిధంగా మరి మా జీవితంలో మరి దైవజనులు మరి సిహెచ్ జాన్ గారు అండి, మా పాస్టర్ గారు, తను చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనం మా జీవితంలో నెరవేర్చబడిందండి. మాకు ప్రతిసారి ఎవ్రీ వీక్ గర్భఫలం గురించి ప్రవచనం వచ్చినప్పుడు అనేక మంది మరి మీకు ప్రవచనాలు అయితే వస్తున్నాయి, ఇంకా నెరవేర్చబడట్లేదు అనేసి మా బంధువుల్లో కూడా చాలామంది అనడం జరిగిందండి. ఎందుకంటే మేము చాలాసార్లు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళమన్నప్పుడు డాక్టర్లకు చూపించుకోకపోవడం వల్ల వారు మీకు ప్రవచనాలు ఉన్నాయి కానీ ఇంకా అవ్వట్లేదేంటి అనేవారండి. కానీ మరి జాన్ గారు మరి ఏదైతే మా జీవితంలో చెప్పారో ప్రతి ఒక్క ప్రవచనం ఏది కూడా వదలలేదండి. తను మాకు ఏ విధంగా అయితే ప్రవచనాలు చెప్పారో ప్రతి ఒక్క ప్రవచనం మా జీవితంలో నెరవేరడం జరిగిందండి. నువ్వు గర్భఫలం పొందుకునే సమయానికి నువ్వు అన్ని విధాలా సెటిల్ అయి ఉంటావు అన్నారండి. అదేవిధంగా మరి దైవజనులు మరి జాన్ గారు చెప్పిన విధంగా నేను మరి అటు నా జాబ్లో సెటిల్ అయ్యానని, ఫైనాన్షియల్గా కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత నాకు గర్భఫలం రావడం జరిగిందండి. దేవుడు మరి దైవజనుల ద్వారా చెప్పబడిన ఏ ఒక్క ప్రవచనం విడవకుండా ప్రతి ఒక్క ప్రవచనం మా జీవితంలో నెరవేరడం జరిగిందండి. అదేవిధంగా మరి పాప పుట్టిన తర్వాత మరి తనకు జరగాల్సిన ప్రతి కార్యక్రమం జీసస్ క్రైస్ట్ కడవరి మహిమ మినిస్ట్రీస్ మరి జేసీకే సంఘంలో చేయడం జరిగింది. తను పుట్టిన తర్వాత మరి 21st డే అండి మరి ఉయ్యాలలో వేయడం కూడా మరి సంఘంలోనే చేశామండి. ఆ సంఘంలో జరిగినప్పుడు 21st రోజు మరి దైవజనులు కలిసి ప్రార్థన చేశారంటే తన యొక్క పేరు గురించి ప్రార్థన ద్వారా తనకి మరి క్యాథరిన్ అజరియా అని పేరు పెట్టడం జరిగింది 21st రోజు. ఆ రోజు మా బంధువులు అందరిని పిలుచుకొని మరి ఇక్కడ చర్చిలోనే మరి ఆ ఫంక్షన్ చేయడం జరిగింది. తర్వాత 21st అయిన తర్వాత మరి తనకు జరగాల్సిన ప్రతి కార్యక్రమం కూడా ఈ జేసీకే సంఘంలోనే చేశామండి. తన యొక్క మరి పుట్టెంటుకలు ఇక్కడే తీసామండి. తన యొక్క గుండె చేసి ఆ రోజు కూడా మరి దేవునికి సాక్ష్యంగా మేము ఉన్నాము. తర్వాత తనకి మరి అన్నప్రసన్నం కూడా ఇక్కడే చేశామండి.
తర్వాత మరి తనకి ఇయర్ రింగ్స్ కుట్టేయడం జరిగిందండి. అది కూడా చర్చిలోనే చేసాము. తర్వాత తనకి ఫస్ట్ ఇయర్ బర్త్డే కూడా చర్చిలోనే చేసాము. అందరిని పిలుచుకొని గ్రాండ్గా చేయడం జరిగిందండి. అదేవిధంగా అండి మరి ఈ వీడియో చూస్తున్న వారిలో మరి ఇంకా ఎవరికైనా గర్భఫలం లేకుండా మరి మాలాగా ఉన్నారు అండి. ఎందుకంటే మరి మాకు దైవజనులు చెప్పిన ప్రతి ఒక్క ప్రవచనం ద్వారా మేము గర్భఫలం పొందుకున్నాము. ఎందుకంటే మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. గర్భఫలం యెహోవా అనుగ్రహించే బహుమానం అండి. ఆయన ప్రతి ఒక్కరికి బహుమానం అనుగ్రహిస్తాడు. కానీ మనము ఆయన యందు ఓపికతో ఉండాలండి. ఆయనకు మొరపెడుతూ అనుదినము ప్రార్థనలో ఆయనకి మొరపెడుతూ ఉంటే దేవుడు తప్పక మన మొర వింటాడండి. ఎందుకంటే మరి వైద్యులకు కూడా సాధ్యం కానిది దేవునికి సమస్తమును సాధ్యమండి. గొప్ప గొప్ప వైద్యులు మరి మాకు అన్ని టెస్టులు చేసిన తర్వాత మీకు గర్భఫలం అనేది సాధ్యం కాదని చెప్పారు. కానీ మరి మనుషుల వలన, డాక్టర్ల వల్ల సాధ్యం కానిది దేవుని వల్ల సమస్తమును సాధ్యమండి. దేవుని వల్ల మరి మేము పొందుకున్నాము. మరి ఇంకా అనేక సంవత్సరాల నుంచి ఇంకా ఎవరైనా గర్భఫలం పొందుకోకుండా మాలాగా ఉంటే కనుక మరి మాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడండి. మీరు కూడా మరి దేవుని యందు విశ్వాసంతో ఆయన యందు మీరు మీ సంగమునకు మరి దేవునికి అంటుకట్టుబడి ఉండండి. తప్పకుండా దేవుడు మీకు కూడా మరి గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.